మనకి శ్రీ వేద స్కూల్ వాళ్ళు మా మాస్టర్ గారు, బాబు మాస్టర్ గారు, రామకృష్ణ గారు కదండి, రామకృష్ణ గారు మేడం గారు, తర్వాత ముఖ్యంగా వాళ్ళకి వెనుదనుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ స్కూల్ ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళ మాస్టర్ గారికి కూడా అందరికీ మరి మీ అందరికీ కూడా నమస్కారాలమ్మా. సో ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి అంటే గత ఏడాది నుంచి అనుకుంటున్నామంటే ఎమ్మెల్యే గారి చేతి మీద చేద్దామని, కానీ అలా పోస్ట్పోన్ అయింది. ఎందుకంటే నేను కొన్ని వందల కార్యక్రమం చేస్తాను ఈ ప్రభావతి జాబ్ అంటే అనఫిషియల్. ఈరోజు కూడా మాది రిజిస్టర్ అవ్వలేదు, మీకు తెలుసలేదు. కొన్ని అనకూడదు, లక్షలు ఖర్చు పెట్టాం కానీ కార్యక్రమం చేశాం కానీ వందలు చేశాను కానీ అవ్వలేదు. కానీ ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మిత్రులు అసలు రిజిస్టర్ చేయకుండా నీ కార్యక్రమం చేస్తున్నారు, మీరు చేసే కార్యక్రమాలు ఎప్పుడో రిజిస్టర్ చేసి ఉంటే మీకు ఎప్పుడో నేషనల్ అవార్డు అన్నారు. ఆ అవార్డు కాదు, భగవంతుడు మాకు పెద్ద చాలా అవార్డు ఇచ్చారు, అది చాలు మాకు మా అవార్డ్స్కి. ఎందుకంటే నేను చాలా జిల్లా అవార్డులు, స్టేట్ అవార్డులు చాలా గతంలో చాలా తీసుకున్నాను. రెడ్ క్రాస్లో గవర్నర్ మెడల్స్ కూడా తీసుకున్నాను, రెడ్ క్రాస్ సర్వీస్ చేసి. యాజ్ ఆప్థల్మిక్ అసిస్టెంట్గా అప్పుడు అనేవారు, ఆప్థల్మిక్ ఆఫీసర్ అయింది 2000, 2001, 2002. ఈ 3 జిల్లాలో ఫస్ట్ టైం, 3 జిల్లా కాదు, ఈ కోస్టల్ ఆంధ్రలో ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్. నాకంటే సీనియర్స్ మా ప్రసాదాలు 8 సంవత్సరాలు సీనియర్స్, కానీ అప్పుడు మనం చేసే వర్క్ 3 సార్లు డిస్టిక్ అవార్డు, 2000 స్టేట్ అవార్డు 2002లో. సో ఇప్పుడు అందుకే నేను ఇంచుమించు మీ అందరికీ తెలుసు, చాలామంది ఆశాలకి ఆగస్ట్ 15 కానీ లేకపోతే ఈ కంటి వెలుగులో చాలామంది సన్మానం కూడా చేశారు. ఇంచుమించు ఒక 78 మంది ఆశాలకి ఈ 5 మండలాల్లో ఏఎన్ఎంస్కి, ఎంఎల్హెచ్పిస్కి, డాక్టర్స్ కూడా ఎవరైతే కంటి వెలుగులో నాకు బాగా సహకరించాలో అందరూ కూడా సన్మానం కూడా చేయడం జరిగింది. నాకు అదొక సరదా. ఒకప్పుడు నేను అది టేస్ట్ చూశాను కాబట్టి అదే ఎంతోమంది నాకు సన్మానాలు చేశారు. స్వచ్ఛంద సంస్థలు, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్లు. మొన్న పి నరసింహరావు శత జయంతికి హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి చేత ప్రొఫెసర్ ప్రభాకర్ గారి చేతి మీదుగా 100వ సంవత్సరం ఆ రోజు పివి నరసింహ గారి తాలూకా అవార్డు కూడా నేను ఉత్తమ జాతీయ అవార్డు కింద సేవా కింద తీసుకున్నాను. సో మనం చేస్తుంటే అవార్డులు కాదు కానీ ఒక తృప్తి, ఒక అదే స్కూల్స్కి వెళ్ళి కూడా మోటివేషన్ క్లాస్ చెప్తుంటాను పిల్లలకి. తర్వాత ఈ హెల్త్ సంబంధించి అయితే పాజిటివ్ హెల్త్ అని మాకు రోటరీ క్లబ్లో ఉంది. 3 Bలు ఇప్పుడు అంటాం, బీపీ, షుగర్, బాడీ మాస్ ఇండెక్స్. ఈ 3 కంట్రోల్ ఉంటే మనం మనిషి రోజుకి 5 గ్రాముల ఉప్పు, 25 ml నూనె, 40 గ్రాములు పందార, ఈ 3 రోజుకి అరగంట నడక, ఈ 4 ఉంటే చాలు మనం ఆరోగ్యంగా ఉంటాం. నేను మాస్టర్లకు అదే చెప్తున్నాను. ఈరోజు మీకు ఇచ్చిన పేపర్ కూడా అదే. అందుకే వెయిట్, హైట్, బాడీ మాస్ ఇండెక్స్ మనం కట్టుకోగలము. ఈ యొక్క రిస్ట్ కొలత కూడా తీసుకుంటే వాళ్ళ యొక్క హెవీగా ఉన్నారనుకోండి, ఎందుకంటే లేడీస్ 90గా జనరల్గా లేడీస్ 80 అంటాము, జెంట్స్ 90 అంటాము రిస్ట్. బాడీ మాస్ ఇండెక్స్ 18.5/24.9, ఈ 2 కరెక్ట్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇప్పుడు నాకు చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు నాకు 60 దాడిపోయింది, మీకు తెలిసలేదు. కానీ ఎందుకు ఎలాగున్నాను ఇంత యాక్టివ్గా అంటే నా యొక్క వెయిట్ని ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటాను కాబట్టి. దాంతోపాటు నాకు తృప్తి ఇచ్చే నా యొక్క నచ్చినటువంటి యాక్టివిటీస్లో ఉంటాను. ఇప్పుడు మా రమేష్ అన్నారు, ఇప్పుడు సార్ మీరు ఏంటి సార్ ఇలాగ ఇప్పుడు స్మార్ట్ అంటే, ఇంత స్మార్ట్ అట్లేదు. ఒకటి ఈ ఇవ్వాలి అనే ఒక తత్వం, దానిలో ఆక్సిటోన్ రిలీజ్ అవుద్ది, డోపమైన్, ఇలాంటి మంచి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే మనం మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఉంటాయి. ఎంతసేపు చిరాకు పరాకు పడితే ఒక కార్టిజోన్స్ రిలీజ్ అవుతాయి, బీపీ, షుగర్లు అన్నీ వస్తాయి. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను టీచర్స్ క్లాసుల్లో కానీ, మహిళా సంఘాల్లో కానీ, లేదా స్టూడెంట్స్ కానీ. అది సో